హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మరిదిది అయితే ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకా ఎంగేజ్మెంట్కి ముందు రోజుగా మేము ఏమేమి రెడీ చేస్తున్నాం, అన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ బాస్కెట్లు అయితే రెడీ చేస్తున్నారండి. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయిది అనమాట ఎంగేజ్మెంట్. ఇంకా మా తరంలో ఆఖరివాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ అయితే అయిపోయాయి. ఇంక ఈ అబ్బాయికి కూడా అయితే ఇంకా మా తరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ అయినట్టే. ఇంకా తర్వాత మా పిల్లల తరం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ మా చిన్నత్తయ్య వాళ్ళు ఏంటంటే వైజాగ్లోనే ఉంటారండి. ఇంక అందుకే ఊరు నుంచి అందరూ కూడా వచ్చేసారు. ముందు రోజు రావడం వల్ల ఇంకా అందరూ కూడా రెడీ చేస్తున్నారు. అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు 5గురు అనమాట. ఇంకా వాళ్ళందరి పిల్లలు ఇంకా వాళ్ళందరూ రావడం వల్ల ఇల్లంతా కూడా సందడిగా అయితే ఉంది. మేము వైజాగ్లోనే ఉన్న ఊరు నుంచి వాళ్ళే తొందరగా వచ్చారండి. నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రతిదీ షేర్ చేసుకున్నాను. నేను ఒక శుభవార్త కూడా షేర్ చేసుకోవాలండి, అది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా నేను చాలా లేట్గా వచ్చేసరికి పాపం వాళ్ళందరూ కష్టపడి బాస్కెట్లు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరికీ తినడం కోసం నేను సమోసా, స్వీట్, మిక్చర్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఫ్రూట్స్ కొంతమంది రెడీ చేస్తే స్వీట్స్ అన్నీ కూడా కొంతమంది అయితే రెడీ చేస్తారు. ఇంకా మా ఆడపడుచండి, ఇంకా మా చిన్నత్త కూతురు, ఆవిడైతే నేను స్నాక్స్ ఇస్తే ఆవిడ టీ అయితే పెడుతున్నారు. ఇంకా అందరూ కూడా ఈ విధంగా కష్టపడుతుంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళందరికీ లంచ్ కోసం అని చెప్పి, అంటే మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. నేను డిన్నర్ టైంకి అయితే వచ్చానండి, ఈవినింగ్ టైంకి అయితే వచ్చాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఏం రెడీ చేస్తున్నారు అనేసి చూపిస్తున్నాను. పైన మా ఆడపడుచులు, మా తోటికోడళ్ళు వీళ్ళందరూ కలిపి ఆ బాస్కెట్లన్నీ రెడీ చేస్తే, ఇంకా కింద మా అత్తయ్య గారు, మా చిన్నత్త వీళ్ళందరూ కలిపి ఇక్కడ వంట మాస్టర్ని అయితే పెట్టారండి, కుక్ని పెట్టారు. ఆ కుక్ అంటే బయట కుక్ అయితే ఏం కాదండి, మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగుండానే ఉంటారు. మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ. ఆయన ఏంటంటే ఇంతకుముందు చాలా మందికి వంటలు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా బయట క్యాటరింగ్లు అయితే తీసుకోవట్లేదు. ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం హెల్ప్ చేయడానికి అయితే వచ్చి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నారండి. బయట వంట మాస్టర్ మనకి చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తారని తెలియదు కాబట్టి ఇంకా వంట అయితే ఏ విధంగా చేస్తున్నారో చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయలు అయితే బాగా వేగించేసారండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఇక్కడ వచ్చేసి దోసపప్పు, అలాగే జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ కలిపి పేస్ట్ అయితే చేశారండి. మనం మామూలుగా అయితే చికెన్ కూడా ముందుగా వేపుతాం కదా, వీళ్ళు వచ్చేసి ముందుగా చికెన్ అయితే వేయించలేదండి. ఆయిల్లో ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా వేగిన తర్వాత నేను చెప్పాను కదా కొబ్బరి, గుమ్మిడి, జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేశారు కదా, అది కూడా ఆయిల్లో వేసి బాగా వేయించారండి. అది వేగేటప్పుడు దాంట్లోంచి ఆయిల్ బయటకు రావాలంట, అంతవరకు కూడా వేయించాలంటండి. ఈ విధంగా ఇది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు అయితే వేశారు. అలాగే ఇప్పుడు ఆ కర్రీలోకి టమాటాలు అయితే కట్ చేస్తున్నారు. మేము ఎవరైనా కట్ చేస్తామన్నా సరే మీకు అవ్వదమ్మా అని చెప్పి ఆయన అయితే కట్ చేస్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేస్తున్నారు. నేనైతే అనిపించింది మనం కట్ చేయాలంటే ఒక 2-3 కట్ అవుతాయి, ఇలా కట్ చేయాలంటే అని అనిపించింది. ఆయన అంత ఫాస్ట్గా టమాటాలు అయితే కట్ చేసేసారు. ఇంకా నేను చెప్పే శుభవార్త ఏంటి అంటే మా అబ్బాయి సిఈ ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు కదండి, అదే రోజు ఎగ్జామ్ రిజల్ట్ అయితే ఉంది. ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ ఏ విధంగా వస్తుందనే టెన్షన్ వల్ల ఇంకా అందరూ చుట్టాలతో నేను ఉండలేను అనేసి, అంటే రిజల్ట్ మనకి పాస్ అయితే పర్వాలేదు, లేదంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అనేసి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా నేను వెళ్ళలేదు. ఆ టైమింగ్ కూడా మార్నింగ్ అని ఈవినింగ్ అని అలా మార్చారండి. ఎలా అయితే 10:30 ఆ టైంకి రిజల్ట్ అయితే వచ్చింది. మా అబ్బాయి ఫస్ట్ అటెంప్ట్లోనే 2 గ్రూపులు కూడా పాస్ అయిపోయాడండి. ఈసారి ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా ఉంది. 8% మాత్రమే పాస్ అయ్యారండి. అంటే 100 నెంబర్స్ రాస్తే దానిలో 8 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇంకా దాంట్లో కూడా మా అబ్బాయి ఉన్నాడు అనేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈవినింగ్కి అయితే వచ్చానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీ కూడా ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారో చెప్పేస్తాను చూడండి. ఇంకా కారం వేశారు, తర్వాత కట్ చేసిన టమాటాలు ఉంటే ఆ టమాటాలు కూడా వేసి బాగా మగ్గించిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో చికెన్ అయితే వేశారు. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు అయితే వేశారండి. దాంట్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుందంట. తర్వాత మూత పెట్టారు. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ధనియాల పౌడర్ అయితే వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక స్టార్టింగ్లో వేస్తారు కదా, ఇప్పుడు జీలకర్ర, ధనియా పౌడర్ వేశారు. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవి కూడా పౌడర్ చేశారంట. గరం మసాలా పౌడర్ అది కూడా చాలా తక్కువ లైట్గానే వేశారండి. ఎక్కువ స్పైసీ మా వాళ్ళు ఎవరు తినరనమాట, అందుకని లైట్ స్పైసీ కావాలంటే ఇంకా తక్కువ అయితే యాడ్ చేశారు. తర్వాత ఇంకా దీంట్లో వాటర్ అయితే ఏమీ వేయలేదండి. వాటర్ ఏమీ వేయకుండానే చికెన్లోని వాటర్తో ఆ చికెన్ అంతా కూడా బాగా ఉడికించేశారు. ఈ విధంగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక చికెన్ కర్రీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు. దానికోసం ఒక 1/2 లీటర్ నెయ్యి అయితే వేశారు. ఇంకా డాల్డా అది ఏం వాడకుండా మా ఇంట్లో వాళ్ళే కదా అందరూ తినేది,
దానికోసం ఇంకా నెయ్యి అలాగే ఆయిల్ అయితే వేసి తర్వాత ఇవన్నీ కూడా బిర్యానీ మసాలా సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక 10 గ్రాములు అయితే తీసుకున్నారంట. 4 కేజీలన్నర బిర్యానీ అయితే రైస్కి ప్రిపేర్ చేస్తున్నారండి. దానికోసం ఈ మసాలాలన్నీ వేశారు. తర్వాత ఇంకా బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా మసాలాలు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే వేసి వేయిస్తున్నారు. ప్లెయిన్ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఇంకా చికెన్ కర్రీ ఉంది కాబట్టి ప్లెయిన్ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు ఉంటే అది కూడా వేసేస్తారు. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా, కొబ్బరి అలాగే దోసపప్పు, జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేశారు కదా కర్రీ కోసం, అందులోంచి కొంచెం పేస్ట్ అయితే తీసి ఉంచారనమాట. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసారండి. అలాగే దీంట్లో కొంచెం కారం అయితే వేస్తున్నారు కలర్ కోసం, కారం వేస్తే కలర్ బాగా వస్తుంది అని చెప్పి. అలాగే కొంచెం టమాటాలు కూడా యాడ్ చేశారండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి వేయించారు. ఇంకా నేను అప్పుడు వీడియో తీయలేదు. తర్వాత వాటర్ అయితే వేసేసారండి. మనం ఇంట్లో చేసే బిర్యానీకి చికెన్ కర్రీకి వంట వాళ్ళు చేసే కర్రీకి చాలా తేడా అయితే ఉంటుంది కదండి. ఇంక ఇప్పుడైతే ఉప్పు అయితే వేశారు. ఇంకా ఆయన అసలు ఉప్పు కూడా ఎక్కడైనా తగ్గిందా లేదా అనేసి కూడా ఏం చూడలేదనమాట. వాళ్ళకి అంచనా ఉంటుందంటే దాని ప్రకారం ఉప్పు అయితే యాడ్ చేసి తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేశారండి. నేను వద్దన్నా సరే కొంచెం వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అని చెప్పి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేశారు. ఇంకా వాటర్ మరిగేటప్పుడు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని అయితే ఈ వాటర్లో అయితే వేసేసారండి. ఇంకా బయట మనకి వంట వాళ్ళు ఏ విధంగా చేస్తారు బిర్యానీ చికెన్ కర్రీ అని చూపించాలనేసి ఇంకా నేనైతే నా కర్రీ చేసి బిర్యానీ చేసినంతసేపు కూడా కిందే ఉండిపోయానండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది బిర్యానీ చికెన్ కర్రీ కూడాను. ఇంకా ఈవినింగ్ కోసం డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైన మా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు కదా అన్నీ కూడా, అవి కూడా రెడీ అయిపోయాయండి. చూడండి ఫ్రూట్స్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో. బాస్కెట్లు అన్నీ కూడా మా చిన్నత్తయ్య ఇక్కడ మాకు పూర్ణ మార్కెట్లో అమ్ముతుంటే అక్కడ నుంచి తీసుకొచ్చేసారు. ఫ్రూట్స్ అన్నీ కూడా విడివిడిగా తెచ్చారండి. ఇంకా దానికి ఈ విధంగా రెడీ చేశారండి. చాలా అందంగా ఉంది కదా. బయట మనం చేయించుకుంటే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు. ఇంకా మా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరూ కలిపి రెడీ చేసేసారు. ఇంకా ఈ పటికీ బెల్లం స్వీట్స్ ఏంటంటే స్వీట్ షాప్లోనే ఈ విధంగా రెడీ చేసి అయితే వాళ్ళు ఇచ్చారండి. చాలా బాగున్నాయి అనమాట ఈ స్వీట్స్ ఫ్రూట్స్ ఈ బాస్కెట్లు అన్నీ కూడాను. ఇంకా కొన్నాటికి ఇంకా మిగిలిపోతే మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. అంటే మా పిల్లలు మా వారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారండి. ఇంక ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి మేమైతే ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాము. ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోతో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అంతవరకు ఇవన్నీ ఏ విధంగా రెడీ చేస్తామనేది చూపిస్తున్నాను. ఇంకా పిల్లల బ్యాచ్ అందరూ కూడా ఏం రెడీ చేస్తున్నారు, మా అత్తయ్యలు ఏం చేస్తారని చూపించాను కదా. ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళ అత్తయ్య అలాగే వాళ్ళ చిన్నాన్నగారు పిన్ని గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అమ్మాయికి పువ్వులు కూడా తీసుకెళ్ళాలి. ఇంకా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి చాలా పెద్ద సన్నజాజుల పొద అయితే ఉందండి. వాళ్ళు పువ్వులు ఇస్తే ఆ పువ్వులన్నీ కూడా ఈ పెద్దవాళ్ళు కడుతుంటే పిల్లల పువ్వులు అయితే అందిస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఏదో పని అయితే చేస్తున్నారు. నేను కూడా పని చేస్తున్నానండి. వీడియో తీసి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను కదా. ఇంక ఇది వచ్చేసి అమ్మాయికి నెక్స్ట్ డే తీసుకెళ్ళవలసిన చీర అనమాట. ఇదే చీర అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజుని కట్టుకుంటుందండి. ముందుగా తీసుకెళ్ళి అమ్మాయి చేతిలో పెడతారు. తర్వాత ఆ చీరని అమ్మాయి కట్టుకుంటుంది. ఇంకా వర్క్ అది ఏ విధంగా ఉంది అనేసి చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్కి అమ్మాయి చేతిలో ఏమేమి పెట్టాలి అనేసి ప్లేట్లో అయితే పెట్టి రెడీ చేస్తున్నారండి. పసుపు కొమ్ములు, బెల్లం, జాకెట్ ముక్క, తాంబూలం, పటికీ బెల్లం ఇవన్నీ కూడా ఈ ప్లేట్లో పెడతారు. అలాగే కొత్త చీర, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా ఈ ప్లేట్లో సర్దితే అవన్నీ తీసుకెళ్ళి అత్తగారు ముహూర్తం టైంకి అమ్మాయి చేతిలో అయితే పెడుతుందండి. ఇంకా ఎంగేజ్మెంట్ ఏ విధంగా జరిగింది అనేది కూడా షేర్ చేస్తాను కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది మా సైడ్ మా పద్ధతులన్నీ ఏ విధంగా ఉంటాయి అనేసి. ఇంతకుముందు చాలా వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి. మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా అన్ని పనులు అయిన తర్వాత మళ్ళీ అందరం కలిపి ఒకే చోట డిన్నర్ అయితే చేసేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్కి ముందు రోజు అన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసామన్నది మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.